శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల మంచు ముత్యాలు. రచన కళ్యాణి సోమరాజు గారు. నగుమోము గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగరాదా శ్రీ రఘువరా. వీణను మీటుతున్న సుజాత చేతివేళ్లు చురుగ్గా అటు ఇటు నాట్యం చేస్తున్నాయి. తలెత్తి ఒకసారి సంగీతం మాస్టారి వంక చూసింది. తప్పు వాయించడం లేదు కదా అన్నట్లు. ఆయన చిరునవ్వు నవ్వి తాళం వేస్తూ తలూపుతున్నాడు. కొత్తగా నేర్చిన కీర్తనే అయినా అలవాటుగా ఉన్నట్లు వాయించుతున్న శిష్యురాలి వంక ఆయన మురిపెంగా చూశారు. సున్నితంగా పాడుతున్న సంగీత ధార చేరువలో కూర్చుని ఉన్న వెంకట్రామయ్య గారిని తనలోకి లాక్కుంది. చదువుతున్న పేపర్ మడిచి పక్కన పడేసి రసానుభూతి సంగీతంలో లీనమైపోయారు. సంగీతం అంటే వెంకట్రామయ్య గారికి చాలా అభిమానం. కూతురికి సంగీతం నేర్పించిన ఆమె జీవితానికి సంగీతానికి మధ్య పొత్తు కుదరక పెళ్లి కాగానే అంతటితో ఆ విషయం మర్చిపోయింది. కూతురిలో లేని పట్టుదల నైపుణ్యం మనవరాలిలో ఉన్నాయని గ్రహించి సుజాతకు సంగీతం నేర్పించసాగారాయన. సుజాత కూడా ఆయన మాటకు అభ్యంతరం చెప్పకుండా సంగీతం నేర్చుకోసాగింది. ఏ మాటకి ఎదురు చెప్పని సుజాతను చూస్తుంటే ఆయనకి అంతులేని ఆపేక్ష. ఇందిరలా సుజాత కాలేజీలో చేరి చదువుకోకపోయినా ఇంట్లో కూర్చునే ప్రైవేట్ మాస్టర్ల సహాయంతో ఇంటర్ పాస్ అయింది. ఆ తరువాత చదువుదామన్న ఉత్సాహం ఆమెలో ఉన్న వెంకట్రామయ్య గారు ప్రోత్సహించలేదు. అదేమిటి వెంకట్రామయ్య గారు, ఈ కాలం ఆడపిల్లలంతా BAలు MAలు చదువుతుంటే మీ మనవరాలిని అలా ఇంట్లో కూర్చోపెట్టారేం అని పరిచయస్తులు కొందరు చనువుగా అడిగారు. అయితే అందుకు ఆయన సమాధానం కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఆడపిల్లలు పెద్ద చదువులు చదవకూడదని నా అభిప్రాయం కాదు. ఎంత చదివినా అది వారి జీవితానికి ఉపయోగపడాలి, కానీ కేవలం పెళ్లి చదువు కాకూడదు అంటూ సమాధానం చెప్పేవారు. అయితే పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారేమిటి అంటూ లోతుపాతులు విచారించటానికన్నట్లు అడిగేవారు. ఆయన సంబంధాలు చూడాల్సిన కర్మ నాకేం పట్టిందయ్యా, లక్షణంగా నా కొడుకుంటేను వాడు చదువు ముగించుకొని ఫారెన్ నుండి రాగానే వాళ్ళ పెళ్లి జరిపించను, అసలు పెళ్లి చేసుకుని వెళ్ళమంటే విన్నాడు కాదు. ఉన్న విషయం దాచుకోకుండా చెప్పేస్తాడాయన. వెళ్ళొస్తాను బాబుగారు అంటూ సంగీతం మాస్టారు వినయంగా సెలవు తీసుకున్నారు. సుజాత వీణను పదిలంగా లోపలికి తీసుకువెళ్తోంది. ఆ భంగిమలో సుజాత అపర సరస్వతిలా కనిపించింది వెంకట్రామయ్య గారి కంటికి. అంతలో ఆయన ఆలోచనలు చప్పున కూతురు సరస్వతి మీదకి వెళ్ళాయి. సరస్వతి నిజంగా అన్ని విధాలా సరస్వతిలానే ఉండేది. చక్కని గాత్రం. ఆమె గాత్ర మాధుర్యానికి ముచ్చటపడి ఆ కాలంలోనే ఎన్నో తంటాలు పడి కూతురికి సంగీతం నేర్పించారు వెంకట్రామయ్య గారు. విధి ఆమెతో చెలగాటమాడింది. వైవాహిక జీవితంలో ఏమాత్రం ఆనందం లేక, అత్త పెట్టే హింసకు భర్త వహిస్తున్న నిర్లక్ష్యాన్ని భరించలేక సుజాత పుట్టిన 2 ఏళ్లకే సరస్వతి బావిలో దూకి ప్రాణం తీసుకుంది. బాధ్యత తెలియని ఆ కసాయివాడికి పిల్లనిచ్చిందే నేరం అనుకుంటూ మనవరాలు తెచ్చి పెంచుకున్నారు పార్వతమ్మ దంపతులు. పార్వతమ్మ కూతురు పోయిన దుఃఖాన్ని మరవలేకపోయినా మనవరాలిని చూసుకుని కొంత ఊరట చెందుతుండేది. అయితే ఆ తరువాత మరెప్పుడు అల్లుడు కానీ అతని తరపు వాళ్ళు కానీ రాకపోవడంతో అతని విషయం పూర్తిగా మర్చిపోయారు ఆ ఇంటివారు. పోస్ట్ అన్న కేక విని వెంకట్రామయ్య గారు చదువుతున్న పేపర్ని అలాగే మడిచి వీధి వాకిట్లోకి నడిచారు. అబ్బాయి గారి దగ్గర నుంచి అనుకుంటాను అన్నాడు పోస్ట్ మ్యాన్. కవరు రూపురేఖలు గుర్తుపట్టి దాన్ని చూడగానే ఆనందంతో పొంగిన వెంకట్రామయ్య గారి ముఖం చూస్తూ, అవును, ఏం రాశాడో ఎప్పుడొస్తాడో ఏమిటో అనుకుంటూ ఉత్తరం చించారు. ఎక్కడి నుంచి వచ్చిందో సుజాత, మామయ్య దగ్గర నుంచే తాతయ్య. అవునమ్మా, ఫెలోషిప్ పూర్తి అయిందట, ఇంకా కొద్ది రోజుల్లో ఇండియాకు వచ్చేస్తున్నానని రాశాడు. నిజంగా? అయితే అమ్మమ్మకి చెప్పొస్తాను అంటూ తుర్రున పరుగు తీసింది. మనమరాలి సంతోషంలో తాను పాలు పలుచుకుంటూ తన భర్త నోటి నుండి మరొకసారి విందామన్న కోరికతో తరుగుతున్న కూరను అలాగే వదిలేసి హాల్లోకి వచ్చింది పార్వతమ్మ. ఏమిటి, సుజా చెప్పింది నిజమేనా? మన రాఘవ వస్తున్నట్ట కదా? ఇప్పుడే ఉత్తరం వచ్చింది. ఇప్పుడే ఉత్తరం వచ్చింది. టికెట్ కొనుక్కోగానే కేబుల్ ఇస్తానని రాశాడు. నిన్న మొన్న కాదు, అప్పుడే వాడు వెళ్ళి 4 ఏళ్లు గడిచాయి అనుకుంటూ లోపలికి నడిచింది పార్వతమ్మ. అమ్మమ్మ, మీనాక్షి దగ్గరికి వెళ్ళొస్తాను వెనక నుంచి అంది సుజాత. త్వరగా వచ్చేయి, గంటల తరబడి కూర్చోక మీ తాతయ్యని మడి కట్టుకోమని చెప్పు,
వంట అయిపోవచ్చింది. తాతయ్య వంట అయిందట. అమ్మమ్మ చెప్పిన విషయం స్వయంగా తానే విన్నారుగా అన్నట్లు పొడిగా అంది. అలాగే కానీ ఇంకా ఇంత ఎండలో ఎందుకమ్మా, సాయంకాలం వెళ్ళొచ్చుగా. ఇప్పుడే వెళ్ళొచ్చేస్తాను తాతయ్య. ఓహో, మామయ్య వస్తున్నట్లు మీనాక్షి చెవిన వెయ్యాలిగా, వెళ్ళు వెళ్ళు నవ్వుతూ అన్నారు. సుజాత మనసంతా రాఘవ గురించే ఆలోచిస్తోంది. అప్పుడే రాఘవ వెళ్ళి 4 ఏళ్లు దాటింది. మామయ్యకు 15 ఏళ్లు దాటాక నిజానికి ఇంట్లో ఉన్నది తక్కువే. పై చదువుల కోసం పొరుగురిలో ఉండేవాడు. అయితే సెలవులు ఇచ్చిన మరుక్షణమే రెక్కలు కట్టుకొని వాలేవాడు. అతనున్న 4 రోజులు చెప్పలేనంత సందడి. అస్తమానం కాలేజీ గురించో, తన స్నేహితుల గురించో, తన చదువు గురించో ఉపన్యాసాలు దంచేసేవాడు. సుజాతకి అతడు చెప్పే చాలా విషయాలు అర్థం కాకపోయినా ఆసక్తిగా వినేది. బయట ప్రపంచపు వెలుగురేఖలు మామయ్య మూలంగానే సుజాత మనసును తాకేవి. అంతేకాదు, అతను వస్తూ సుజాత కోసం మంచి రచనలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. సుజాతను హిందీ చదవమని ప్రోత్సహించి ఎన్నో పరీక్షలు కట్టించి పాస్ చేయించాడు. అన్ని విషయాల్లో గురువు అతడు. అందుకేనేమో తనకతడంటే గౌరవం, భక్తి. ఆలోచనల మధ్య మీనాక్షి ఇంటికి చేరింది సుజాత. మా మీనాక్షి చెరువుకు వెళ్ళిందమ్మా అంటూ వాళ్ళమ్మగారు చెప్పిన వార్త విని సుజాత ఉత్సాహం చప్పున నీరు కారింది. అయినా మీనాక్షికి ఈ విషయం చెప్పకుండా ఇంటికి వెళ్ళాలనిపించలేదు ఆ క్షణంలో. చెరువు ఏమంత దూరంలే అనుకుంటూ అటువైపు అడుగులు వేసింది సుజాత. సుజాతకి పల్లెటూళ్ళలో పుస్తకాలు, పూల మొక్కల్ని మించి మంచి స్నేహితురాలు మీనాక్షి. మీనాక్షి చదువు అట్టే సాగలేదు. ఆమె ఇంటి పరిస్థితి అలాంటిది. మీనాక్షి తండ్రి తన ఆస్తితో పాటు తమ్ముళ్ళ ఆస్తిని కూడా అప్పట్లో ముంచి మరీ చనిపోయాడు. అన్నయ్య చేసిన అప్పులు తీర్చుకొని తమ ఆస్తులు నిలబెట్టుకొని అన్న సంసారాన్ని కూడా ఇంట్లో ఉంచుకుని తమ్ముళ్లే భరిస్తున్నారు. అందుకే ఈ విషయం తోడికోడళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. భర్తల మాటకు ఎదురు చెప్పలేక నోరు మూసుకున్న వాళ్ళు చాటుగుండా సూటిపోటి మాటలతో మీనాక్షి తల్లిని వేధించేవాళ్ళు. అయితే మీనాక్షి తల్లి పరిస్థితుల్ని ఆకళింపు చేసుకున్న వ్యక్తి. భర్త అప్పుల భారం ఆ కుటుంబాన్ని నాశనం చేసిందని గ్రహించి మౌనంగా అన్నీ భరిస్తూ ఆ ఇంట్లో జీతం భర్తం లేని ఒక నౌకరైంది. మీనాక్షి ఊహ తెలిసి ఉన్నప్పటి నుంచి తల్లి చాకరీలో పాలు పంచుకోవడం కోసం చాకరీ మొదలుపెట్టింది. ఇంట్లో ఏమాత్రం ఆమెకు సుఖం శాంతి లేకపోయినా సుజాత స్నేహంలో తన కష్టాన్ని కొంత మర్చిపోయేది. ఎక్కడికి ఇలా వస్తున్నావు అడిగింది మీనాక్షి. ఒక భుజం మీద ఉతికిన బట్టలు, మరో చంకలో నిండుగా తొణికిసలాడుతున్న నీటి బిందె, పొద్దునుంచి విశ్రాంతి తీసుకున్నట్లు అలసిన చెమట పట్టిన ముఖం. మీనాక్షి సౌందర్యరాశి కాకపోయినా వయసు వచ్చినప్పుడు దిద్దుకుంటున్న రూపలావణ్యానికి మాత్రం ఏమీ కొదవలేదు. నీకోసమే ఈ భూప్రపంచమంతా చుట్టొస్తున్నాను, స్నేహితురాల్ని ఆపేక్షగా చూస్తోంది. ఏ చెరువు గట్టునో వెతకాల్సిన మీనాక్షి కోసం ఈ భూప్రపంచమంతా తిరగమని ఎవరు చెప్పారో? మీనా, మా మామయ్య ఫారెన్ నుంచి వచ్చేస్తున్నాడట. ఈరోజే ఉత్తరం వచ్చింది. అదన్నమాట అసలు సంగతి. ఈ మండుటెండలో ఈ సుకుమారికి నా మీద ఇంత దయ కలిగిందేమిటా అని అనుకుంటున్నాను. అయితే త్వరలో మాకు మంచి విందు భోజనం ఉందన్నమాట. నీ మొహం అదేం కాదులే. అలాంటివేమైనా ఉంటే నీకే జరగాలి. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారు చెప్పారులే తమరి సంగతి. త్వరలో మా మీనమ్మకి మంచి సంబంధం చూసి ముడిపెట్టాలమ్మా అంటూ. అన్నట్లు ఎవరో వచ్చి చూసి వెళ్ళారని కూడా అన్నారు. ఏం సమాధానం రాశారే వాళ్ళు? అమ్మాయి మాకేం నచ్చలేదు, మరో సంబంధం చూసుకోమని. జారిపోతున్న బిందెని సరిచేసుకుంటూ ఏ భావము లేకుండా నిర్లిప్తంగా అంది మీనాక్షి. అంతకు ముందు వరకు స్నేహితురాలి పెళ్లి కబుర్లలో పరిహాసమాడిన సుజాత మొహం పాలిపోయింది. అలా రాశారా వాళ్ళు? నన్ను క్షమించు, ఏదో వాగాను. నువ్వు నచ్చలేదంటే వాళ్ళు గుడ్డివాళ్ళై ఉండాలి. నీకేం తక్కువ? అదృష్టం. అయినా వాళ్లకు నచ్చింది మా వాళ్ళు ఇస్తామన్న కట్నం, అదే ఎక్కువ ఇస్తామన్నట్లయితే నేను అప్సరసలాగా కనిపించేదాన్నేమో. పోన్లే, ఇప్పుడిప్పుడే నాకు పెళ్లి చేసుకొని అమ్మనొక్కదాన్ని ఈ చాకిరీకి వదిలి వెళ్లాలని లేదు. సుజాత వెంటనే ఏం మాట్లాడలేదు. మీనాక్షి పెళ్ళైతే ఆ అమ్మాయి కష్టాలు, చికాకులు కొంత తగ్గుతాయని ఆశ పెట్టుకుంది సుజాత. వాళ్ళకు కావాల్సింది కేవలం కట్నమేనా? అమ్మాయి గుణగణాలతో పనిలేదా? నీకేం తెలుసు సుజా, మాలో ఈ కట్నాల బాధ మరీ ఎక్కువ. డబ్బున్న వాళ్ళు, మగపిల్లల తల్లిదండ్రులు అడిగినంత ముట్ట చెప్పి అబ్బాయిల్ని కొనుక్కోగలుగుతున్నారు. లేని మాలాంటి మధ్యతరగతి వాళ్ళకే ఈ సమస్యలన్నీ. పోనీ మీ వాళ్ళేమన్నారు? ఎక్కడైనా అప్పో సప్పైనా చేసి నీ పెళ్లి చేసేయకూడదు? అప్పా, ఈ ఊళ్ళో మాకెవరిస్తారు అప్పు?
ఇచ్చినా తీర్చగల స్తోమత ఉండొద్దా? అసలే నాన్న ఆస్తంతా నాశనం చేశాడని ఇప్పటికీ కూడా సాధిస్తున్నారు మా పిన్నులు. మళ్ళీ నా కోసం అప్ప అది జరగని పని. అమ్మకి కూడా ఇష్టం లేదు. వాళ్ళవి పెద్ద సంసారాలే, వాళ్ళకి ఆడపిల్లలున్నారు. ఇది ఇంతటితో తీరే సమస్య కాదు. ఆ విషయం వదిలై, ఇంతకీ మీ మామయ్య ఎప్పుడొస్తున్నాడో చెప్పలేదు? మావెప్పుడు ఉండే గొడవలే, అవేం మనసులో పెట్టుకోకు అంటూ చిన్నపోయిన స్నేహితురాలి మొహం చూస్తూ అంది. ఎంతో ఆనందంతో వచ్చిన ఆమెను తన చికాకులని చెప్పి చిన్నబుచ్చానే అని మీనాక్షి మొహమాట పడింది. అనవసరంగా ఆమె మనసును బాధ పెట్టాను. ఈ సంభాషణ ఎందుకిలా తిరిగింది అనుకుంది మనసులోనే మీనాక్షి. ఇద్దరూ అన్యమనస్కంగానే విడిపోయారు. సుజాత మీనాక్షి గురించే ఆలోచిస్తోంది. ఆర్థికంగా ఏమైనా సహాయం చేస్తే మీనాక్షి జీవితం ఒక దారిన పడొచ్చు. అలాని తాతయ్యతో చెప్తే కాదనకపోవచ్చు. కానీ ఎందుకో అంత చొరవ చూపించలేదు తను. మామయ్యతోనే చెప్పాలి. అప్పుడప్పుడు ఉత్తరాల్లో మీనాక్షి గురించి రాసేది తను. దానికి మామయ్య జాలిపడుతూ, అక్కడ అమెరికాలో ఆ వయసులో అమ్మాయిలు ఎంత చురుగ్గా హుషారుగా ఉంటారో, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే పద్ధతులు ఎంత చిత్రంగా ఉంటాయో రాసేవాడు. అవన్నీ చదువుతుంటే తనకి అదొక కొత్త లోకం అన్నట్లుండేది. మీనాక్షికి చదివి వినిపిస్తే ఆశ్చర్యపడేది. అంత స్వేచ్ఛగా ఆడా మొగ తేడా లేకుండా ఉంటారంట. చిత్రంగా లేదు? అయినా సుజా, మీ ఉత్తరాల నిండా ఇలాంటి చర్చలేనా? ప్రేమ కబుర్లు ఏమీ ఉండవా అని అడిగేది మీనాక్షి. తను నవ్వి ఊరుకునేది. నిజానికి మామయ్య రాసే ఉత్తరాలన్నింటిలోనూ ఏదో ఒక విషయం మీద చర్చే. తను మాత్రం తను చదివే నవలలు, వాటి పాత్రలు, చిత్రణలు గురించి రాసేది. మీనాక్షి అన్నట్లు ప్రేమ కబుర్లు దొర్లేవి కావు తమ ఉత్తరాల్లో. అందరూ ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. రాఘవ వస్తూనే అందరినీ పేరు పేరున పలకరించాడు. సుజాత ఊహించినట్లు రాఘవ పెద్దగా మారకపోయినా అదనంగా కళ్ళజోడొచ్చి చేరింది. ఏం మామయ్య, 2 కళ్ళు 4 అయ్యాయి? సుజాత మాటలకు చిన్నగా నవ్వుతూ తల మీద చిన్నగా తట్టి, నువ్వేం మారలేదు కొంటెపిల్ల అన్నాడు రాఘవ. పార్వతమ్మ గారి కళ్ళల్లో కొడుకుని చూసిన ఆనందం ఎంత దాచుకున్నా దాగలేదు. వెంకట్రామయ్య గారు గర్వంగా మీసాల చాటున నవ్వుకున్నారు. రాఘవ ఫారెన్ నుండి వస్తూ చాలా వస్తువులే తీసుకొచ్చాడు. తల్లిని, తండ్రిని, సుజాతను కూర్చోబెట్టి అక్కడి జీవన విధానం, వింతలు, విశేషాలు అన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు. వారం రోజుల కాలం త్రుటిలో జరిగిపోయింది. సుజాత రాఘవ తనకు తెచ్చిన చీరల్లో మంచివి 2 తీసి మీనాక్షి వద్దన్నా వినకుండా ఆమెకు ప్రజెంట్ చేసింది. ఆ రోజు వెంకట్రామయ్య గారు పాలేర్ని పంపి ఆచారి గారిని పంచాంగంతో సహా రమ్మని కబురు చేశారు. రాఘవ బయటకెళ్ళొచ్చేసరికి మధ్య హాలులో తల్లి, తండ్రి, ఆచారి గారు దేని గురించో సీరియస్గా చర్చించడం జరుగుతోంది. అది చూసి రాఘవ బయటే ఆగిపోయాడు. రావోయ్ రా, నీ పెళ్లి మాటలే మాట్లాడుతున్నాం. ఊరివారంతా నీ పెళ్లి భోజనం కోసం ఎదురు చూస్తున్నారు. పలానా వెంకట్రామయ్య గారి అబ్బాయి పెళ్ళి అంటే 4 కాలాల పాటు జనం చెప్పుకునేలా చెయ్యమని మీ నాన్నగారికి చెప్తున్నాను అంటూ ఆచారి గారు చలోక్తులు ఆడారు. ముందు వచ్చే నెలలో ఏదైనా మంచి ముహూర్తం ఉందేమో చూడండి. ఇప్పటికే అనవసరంగా కాలాయాపన జరిగింది అన్నాడు వెంకట్రామయ్య గారు. ఆ విషయంలోకే వస్తున్నాను. కళ్ళజోడు సవరించుకొని పంచాంగంలోకి తలదూర్చారు ఆచారి గారు. రాఘవ ఒకసారి ఇబ్బందిగా తల విదిల్చి, నాన్న, పెళ్ళికి తొందరేమొచ్చింది? ముందు నాకు ఉద్యోగం రానివ్వండి. ఇంత చదువు చదివాక ఉద్యోగం రాదా? నాకంటే ఎక్కువ చదివిన వాళ్లే సవ్యమైన ఉద్యోగాల్లో లేక బాధపడుతున్నారు. నేను 4 రోజుల్లో బాంబే వెళ్తున్నా. అక్కడ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి అప్లికేషన్ పెట్టాను. అంత దూరమా? వెంకట్రామయ్య కంఠం బరువుగా పలికింది. ఇదైనా వస్తుందని నమ్మకం లేదు. కాంపిటీషన్ ఎక్కువ. దీని విషయం తేలనివ్వండి. రాఘవ మాటలు పూర్తి కానివ్వలేదు పార్వతమ్మ. అదేమిట్రా, అంత ఉద్యోగం లేకపోయినంత మాత్రాన సుజాత నిన్ను పెళ్లి చేసుకోనంటుందా? నువ్వు తిండికి బికారివి కాదు. ముందు పెళ్లి కానీ, మంచి ఉద్యోగం వచ్చాకే సుజాతను తీసుకెళ్దు గాని, ఇప్పటికే ఆలస్యమైంది అంది అనునయంగా. వెంకట్రామయ్య గారు కొడుకు మాటలకి పెద్ద విలువేమీ ఇవ్వలేదు. వాడిది ఆరుద్ర నక్షత్రం, అమ్మాయిది స్వాతి అంటూ అంతకుముందు ఆచారి గారు అడిగిన దానికి సమాచారం అందించారు. రాఘవ ఇక్కడుండి చేసేది లేక మెల్లగా తప్పుకున్నాడు. అతని మనసెందుకు అశాంతిగా ఉంది. ఎలా ఈ సమస్యను పరిష్కరించాలో అర్థం కాలేదు. ఇలాంటివన్నీ జరుగుతాయని ముందరే తెలుసు. కానీ తీరా ఎదుర్కొనే ముందు ఏదో పిరికితనం. అన్యమనస్కంగా తోటలో అడుగుపెట్టాడు. సుజాతకి చెట్లంటే చాలా మక్కువ. పాలేర్ల చేత అక్కడికి ఇక్కడికి పంపి రకరకాల పూల మొక్కలు, కూరపాదులు తెప్పించి నాటించింది. రోజు వాటి సంరక్షణలో సుజాతకు పొద్దు తెలియదు.
రాత్రి కురిసిన వర్షానికి చెట్లన్నీ పచ్చగా తళతళ మెరుస్తున్నాయి. రాఘవ హఠాత్తుగా తలెత్తి చూసేసరికి పక్కనే సన్నజాజి పందిరి దగ్గర సుజాత పూలు కోస్తూ కనిపించింది. తలంటి పోసుకున్న ఆమె బారైన జడ నడుం కింద పాములా బుసలు కొడుతోంది. తను తెచ్చిన పింక్ అమెరికన్ జార్జెట్ చీర ఆమె వంటి రంగులో కలిసిపోయింది. మునికాళ్ల మీద నుంచుని ఆల్చిప్పల్లాంటి కళ్ళెత్తి అటూ ఇటూ చూస్తూ పూల కోసం వెతుకుతోంది. మా సుజ అందమైంది అనుకున్నాడు రాఘవ. అలా అనుకుంటున్నప్పుడు ఆపేక్ష తప్పించి మరో భావం కలగలేదు. అలా చూడకపోతే నాకు ఈ పూలు అందటం లేదు, కాస్త కోసిపెట్టకూడదు? సుజాత రాఘవను గమనించింది. అలాగే, కానీ నా ఆల్బమ్స్ చూపిస్తాను, వస్తావా? పద పద, వచ్చినప్పటి నుంచి తెగ బతిమాలించుకుంటున్నావు అవి చూపించడానికి అంటూ ఒక్క ఉద్దుటన వచ్చేసింది. పూలన్నావు, పర్వాలేదులే, రేపు కోసుకుంటాను, అయినా చాలానే కోశాను. సుజాత రాఘవ పెట్టి తీసి ఆల్బమ్స్ తీసే వరకు ఆతృతగా చూస్తూ కూర్చుంది. ఆమెకు మామయ్య ఉండొచ్చిన ఆ దేశం ఎలా ఉంటుందో ఆ వింతలు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. రాఘవ వచ్చినప్పటి నుండి ఆల్బమ్స్ చూపించి మామయ్య అని అడుగుతూనే ఉంది. కానీ రాఘవ ఏదో వంక చెప్పి తప్పించుకుంటున్నాడు. ఇప్పుడు తనంతట తను ఆల్బమ్స్ చూపిస్తాను అనడం ఆశ్చర్యంగా అనిపించిన ఆనందం కలిగింది. రాఘవ పక్కనే కూర్చుని సుజాతకి ప్రతి ఫోటో వివరంగా చెప్తున్నాడు. ఇక్కడేమిటి మామయ్య, నువ్వు వంట చేస్తున్నావా? అవును, అది మా వంటిల్లు. ఎంత శుభ్రంగా ఉంచుకున్నావు. అక్కడెవరూ కట్టెలతోనూ బొగ్గులతోనూ వంట చేయరు సుజా. మరి ఇది చూసావా, కుకింగ్ రేంజి అంతా ఎలక్ట్రిసిటీతోనే పనిచేస్తుంది. వంట చేసింది చల్లారకుండా ఓవెన్లో పెట్టేస్తాం. చాలా బాగుంది. అమ్మమ్మ చూసిందంటే అంట్లు సొంట్లు లేకుండా అలా బీరువాల్లో పెట్టుకుని తింటమేమిట్రా అంటుంది. పేజీ తిప్పటంతో రాఘవ నిశ్శబ్దంగా సుజాత మొహంలో జరిగే మార్పుల కోసం వెతకసాగాడు. ఆ పేజీలో అన్నీ రాఘవ మరొక అమ్మాయితో విభిన్న పోజుల్లో తీయించుకున్న ఫోటోలే. అక్కడ ఆడపిల్లలంతా మగవాళ్లతో బాగా చనువుగా ఉంటారు అనుకొని మాట్లాడకుండా చూస్తోంది సుజాత. సుజా, ఆ ఫొటోస్ చూస్తుంటే నా మీద అసహ్యంగా ఉందా? రాఘవ చిన్నగా అడిగాడు. అదేం లేదు. ఎవరీమే, స్నేహితురాలా? ఆమె పేరు నిర్మల. నాతో పాటు రీసెర్చ్ స్కాలర్. చాలా మంచి అమ్మాయి. ఇండియన్ అయితే మహారాష్ట్రియన్. మన ఆంధ్రులంటే చాలా అభిమానం. అలాగా అంటూ నిరాసక్తిగా ఫోటో పేజీలు తిప్పుతోంది. ఫోటోలన్నీ ఇంచుమించు నిర్మలవే. సుజాతకు వింతగా ఉండే వేరే దృశ్యాలేం లేవు. బాగుందా ఆల్బమా? కాదు నిర్మల. బాగానే ఉంది. చేతులు లేని జాకెట్లు, భుజాల వరకు ఉన్న జుట్టు, బొట్టు లేని నుదురు. అమ్మమ్మ చూసిందంటే అదేం ఆడపిల్ల, మొగరాయుడు వేషాలు అంటుందేమో అంటూ పక్కపక్క నవ్వింది. రాఘవ మొహం చిన్నబోవటం గమనించలేదు ఆ పిల్ల. అక్కడ స్కానర్స్ అన్నావు, వాటి ఫొటోస్ లేవా? నేను స్లైడ్స్ తెచ్చాలే, ఒకసారి అందరికీ వేసి చూపిస్తాను. అది సరే, కానీ ఆచారి గారు ఎందుకు వచ్చారో తెలుసా? చీపో, నాకేం తెలీదు. సుజాత సిగ్గుపడుతూ అంది. సుజా, నేనంటే నీకు ఇష్టమేనా? అదేం ప్రశ్న? ఊరికే అడిగాను. నాన్న అమ్మ మన పెళ్లి కోసం తొందరపడుతున్నారు. నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? సుజాత బదులు చెప్పలేదు. చెప్పు సుజా, ఇలాంటి ప్రశ్నలు అడిగితే నేను వెళ్ళిపోతాను. నాకు చిన్న పని చేసి పెడతావా? ఏమిటా పని? ఈ పెళ్ళి ఆపాలి. సుజాత చటుక్కున తలెత్తి రాఘవ వంక అర్థం కానట్లు చూసింది. అవును సుజా, ఊహ తెలిసి తెలియనప్పటి నుంచి మరిద్దరం కలిసివెలిసి ఒక్కచోట పెరిగాం. నాకు చెల్లాయి ఉంటే ఇంతకంటే అభిమానంగా చూస్తాననుకోను. అంత సన్నిహితంగా పెరిగి మళ్ళీ భార్యాభర్తలవటం కష్టం సుజా. ఒక విధంగా జెనెటికల్గా ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవటం చాలా తప్పు. ఇంత దగ్గర సంబంధాలు చేసుకుంటే పిల్లలు చాలా వంకరగా పుట్టే అవకాశం ఉందట. ఇవన్నీ నీకు ఇప్పుడు అర్థం కావులే. నువ్వు చేయాల్సిన పనల్లా ఒక్కటే, ఈ పెళ్ళి ఎలాగైనా ఆపటం. ఎలాగా? అంది సుజాత. ఆమెకు మనసంతా అల్లకల్లోలంగా ఉంది. రాఘవ చెప్పేది సగమే అర్థమైంది. మామయ్యకి తనంటే ఇష్టమే, పెళ్లి చేసుకోవటం మాత్రం ఇష్టం లేదు. అయితే ఈ సమస్యను తను మాత్రం ఎలా పరిష్కరిస్తుంది? మరొక విషయం సుజా, ఇందాక నువ్వు చూసావే నిర్మలని, ఆమెని 6 నెలల క్రితం వివాహం చేసుకున్నాను. పిడుగుపడ్డట్లు లిక్కిపడింది సుజాత. నిజంగానా? నిజం సుజా. ఆమెకు నేనంటే చాలా అభిమానం. నేనే కొన్నాళ్ళు అమ్మా నాన్నల విషయం మనసులో ఉంచుకొని ఆమెతో చొరవగా ఉండేవాడిని కాదు. కానీ ఆమె రాను రాను నా మీద మమత పెంచుకోవటంతో ఇంకా ఆమెను హింసించటం భావ్యం కాదనిపించింది. నిర్మల అభీష్టం ప్రకారం వివాహం చేసుకున్నాను. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఇండియా వచ్చేసింది నాతో. తన వాళ్ళని చూడటానికి నాగ్పూర్ వెళ్ళింది. ఏం సుజా, నేనేమైనా కాని పని చేశానా? తీర్పు కోసం సుజాత వంక చూశాడు.
సుజాత తన మీద చిన్నప్పటి నుండి ఆశలు పెట్టుకుంది. ఒక విధంగా ఆమెను మోసం చేయటమే ఇది. ఆమె క్షమిస్తే చాలు తనకు కొంత తృప్తి అనుకున్నాడు రాఘవ. తప్పొప్పుల గురించి చెప్పటానికి నాకేం అనుభవం ఉంది మామయ్య. నన్ను కాదన్నావని నేనేం బాధపడటం లేదు. సనాతన పరులైన తాతయ్య అమ్మమ్మకి మహారాష్ట్రియన్ కోడలు. దీన్ని వాళ్ళెలా తీసుకుంటారో అనే నా భయం. ఇద్దరూ ఈ విషయం గురించి చాలాసేపు తర్కించుకున్నారు. ముందు ఈ పెళ్ళి ఆపే మార్గం చెప్పు సుజా. నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదని అమ్మమ్మకు చెప్పేసేయి. ఆ మాత్రం సాహసం చూపించకపోతే ఎలా? ముందు ముందు నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. కానీ నిర్మల విషయం ఇప్పుడే చెప్పకు, వాళ్ళు తట్టుకోలేకపోవచ్చు. అవకాశం చూసుకుని నేనే చెప్తాను వాళ్లకు. థ్యాంక్స్ సుజా. నా మీద నీకేం కోపం లేదు కదా? అదేం లేదు. నువ్వు చెప్పినట్లు మన ఆత్మీయత చిన్నప్పటిది. అది కొత్తగా పెళ్లి మూలంగా వచ్చింది కాదు, పెళ్లి కాకపోవటంతో పోయేది కాదు. సుజాత మనసు ఇప్పుడెంతో ప్రశాంతంగా ఉంది. మొదట రాఘవ చెప్పిన మాటలు ఒక్కసారి ఆమె మనసుని అల్లకల్లోలం చేసిన మాట నిజమే. కానీ ఆలోచిస్తే రాఘవ చేసిన తప్పు కనిపించలేదు. ఆ రోజు చాలా ఆలస్యంగా నిద్రలేచింది సుజాత. ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానపానాదులు ముగించుకొని వెంకట్రామయ్య గారి పూజకు కావలసిన పూలు కోసివ్వటం సుజాత దినచర్యలో ఒక భాగం. కానీ ఈరోజు సుజాత లేచేసరికి ఆయన పూజ ముగించుకొని వాకిట్లో పేపర్ చదువుకుంటున్నారు. సుజాత మొహం కడుక్కుని వచ్చేసరికి పార్వతమ్మ కాఫీ కలుపుతోంది. ఆవిడ మొహం అశాంతిగా చికాగ్గా ఉంది. ఏదో జరిగి ఉంటుంది. ఒకవేళ మామయ్య తన మనసులో విషయం చెప్పేశాడేమో అని భావించింది సుజాత. మెల్లగా పార్వతమ్మ పక్కనే కూర్చొని పొత్తిగా ఉన్న గ్లాసుల్ని విడిగా పెట్టసాగింది. అమ్మమ్మ, పాలు పొంగుతున్నాయి కంగారుగా అంది సుజాత. పార్వతమ్మ ఉలిక్కిపడి కొంగుతో గబగబా దించి కింద పెట్టింది. అమ్మమ్మ మనసు ధ్యాస ఇక్కడ లేవని గ్రహించింది సుజాత. కాఫీ కలిపి గ్లాసులో పోస్తూ మామయ్యకిచ్చిరా, మరి తాతయ్యకో? నేనిస్తాను, నువ్వెళ్ళు. సుజాత మారు మాట్లాడకుండా గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది. ఎప్పుడూ లేంది భార్య కాఫీ పట్టుకురావటం వెంకట్రామయ్యకి ఆశ్చర్యం కలగచేసింది. ఏం సుజాత లేవలేదా ఇంకా? లేచింది ముభావంగా అందామే. ఏమిటి, ఏదో చెప్పాలని వచ్చినట్లున్నావు? కాఫీ చప్పరిస్తూ పేపర్లోకి చూస్తూ అన్నాడు. పార్వతమ్మ అప్పటికేం మాట్లాడలేదు. కొడుకు ఇలాంటి అడకత్తెరలో పెడతారని ఆవిడ ఊహించుకోలేదు ఎన్నడూ. నాకు సుజాతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. సుజాత అంటే అభిమానమేనట, కానీ పెళ్లి మాత్రం చేసుకోడట. కారణం అడిగితే ఏవేవో చెప్పాడు. తండ్రితో తను రాయబారం చెయ్యాలట. ఈయన అసలే దుర్వాస మహాముని. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. మధ్య తనకొచ్చింది అనుకుంది విసుగ్గా. ఏమిటే నీలో నువ్వే తర్కించుకుంటున్నావు? పార్వతమ్మ చివరికి ఎలాగో గొంతు పెగిల్చుకొని అంది. మన రాఘవ సుజాతను పెళ్లి చేసుకోడట. అంతే, ఆటం బాంబు గుండెలో పేలినట్లయింది ఆయనకు. నివ్వెరపాటుతో భార్య వంక చూశాడు. సుజాతను పెళ్లి చేసుకోడా? ఎందుకనట? ఏమో, వాడు ఏవో కారణాలు చెప్తున్నాడు. అయినా పట్టుదల ఎందుకు? ఈ పెళ్లి మానేస్తే పోతుంది. ఈ పెళ్లి వద్దని చెప్పడానికి నీకు నోరు ఎలా వచ్చింది? సుజాత లాంటి భార్య కావాలంటే వాడు ఇంకో జన్మెత్తాలి. ఒకసారి ఇలా పిలువు, నేనే తేల్చుకుంటాను అంటూ గట్టిగా అరిచారు ఆయన. పక్క గదిలోనే ఉన్న రాఘవకి తండ్రి మాటలు వినిపించి ఆలస్యం చేయకుండా హాల్లోకి వచ్చాడు. ఏం, ఫారిన్ వెళ్ళొచ్చేసరికి చాలా పెద్దవాడయ్యాను అనుకుంటున్నావా? సుజాతను పెళ్లి చేసుకోనన్నావట. ఆ కంఠంలోని కర్కసత్వానికి రాఘవ చెప్పదలుచుకున్న మాటలు గొంతులోనే ఆగిపోయాయి. సుజాత అంటే మీలాగే నాకు అభిమానం. అంత మాత్రాన వివాహం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఏం, అక్కడ నువ్వు చూసిన గాజురాళ్లల్లా అది మెరవడం లేదా? దానికేం తక్కువైందని కాదంటున్నావు? మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. నాకు సుజాత అంటే చిన్నప్పటి నుంచి ఒకే భావం ఉంది. ఇద్దరం ఒకే చోట కలిసి పెరిగామంటున్నావు. దాని తల్లి పోవటంతో, తండ్రికి దాని గురించి పట్టకపోవటంతో అది మన ఇంట్లో పెరగాల్సి వచ్చింది. నేననేది అది కాదు. మీరు మరొక రకంగా ఊహిస్తున్నారు. నాకు ఈ పెళ్ళి మొదటి నుంచి ఇష్టం కాదు. సుజాతనెప్పుడు భార్య అన్న దృష్టితో చూడలేదు. ఆ విషయం అప్పుడే చెప్పొచ్చుగా. లక్షణంగా దానికి ఈ పాటికి ఎప్పుడో పెళ్ళైపోయేది. అనవసరంగా ఇన్నేళ్ళు నువ్వు వస్తావని పెళ్లి చేయొచ్చని భావిస్తూ గడిపాం. నా అభిప్రాయం మీరెప్పుడూ అడగలేదు. ఇప్పుడు మాత్రం ఎవరడిగారోయ్? కోపంగా అన్నాడు వెంకట్రామయ్య. మీకు నా అభిప్రాయం అనవసరం, అయినా చెప్పడం నా ధర్మం. నా పెళ్లి విషయంలో నా ఇష్టాలు లేకపోయినప్పుడు ఈ ఇంట్లో నాకు ఉన్న గౌరవం ఏముంది? వెంకట్రామయ్య గారు ఆశ్చర్యంగా కొడుకు వంక చూశాడు. ఏనాడు తన ఎదుట నిలబడి ఇది కావాలని అడిగే ధైర్యం కూడా లేని కొడుకేనా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు? ఒకవైపు సుజాత భవిష్యత్తు, మరొక వైపు కొడుకు మొండి వైఖరి ఆయన్ని కలవరపరిచాయి. రాఘవ,
నువ్వు మరీ చాలా పెద్దవాడివయ్యావు. మంచిదే, రత్నం లాంటి సుజాత నీ కంటికి ఆనలేదు. సరే కానీ దానికి పెళ్లి కాదన్న బెంగ నాకు లేదు. నీకంటే రాజా లాంటి సంబంధం తీసుకొచ్చి దాని పెళ్లి వైభవంగా చేస్తాను. ఇక నీ మంచి చెడ్డలు నువ్వే చూసుకో. మా పెద్దరికం తుడిచిపెట్టుకుపోయింది కదా నాన్న, నాకేం చెప్పొద్దు, చెప్పింది చాలు అంటూ విసురుగా బయటకు నడిచాడు ఆయన. రాఘవ కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు బిగించుకున్నాడు. అంతవరకు శ్రోతలా మిగిలిపోయిన పార్వతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ వంటింట్లోకి వచ్చింది. సుజాత చేస్తున్న మ్యాటీ డిజైన్ ముందుకు సాగడం లేదు. పొద్దున మామయ్యకి తాతయ్యకి జరిగిన సంఘర్షణ తర్వాత, యుద్ధం ముగిసిన తర్వాత ప్రశాంతంగా ఉంది ఇల్లు. ఎవరి గదుల్లో వాళ్ళు బిగిదీసుకొని కూర్చున్నారు. అమ్మమ్మ వంటింట్లో పీట మీద తలపెట్టుకొని పడుకుంది. సూర్యుడు నడికప్పు మీదకి వచ్చినా ఎవరికీ భోజనం చేయాలనిపించలేదు. మామయ్య పెళ్లి నిర్మలతో జరిగిపోయిందని తెలిస్తే తాతయ్య ఇంకేం చేస్తాడో. ఏది ఏమైనా ఈ గొడవంతా తన మూలంగానే వచ్చింది. ఎప్పుడూ మామయ్యని పల్లెత్తు మాట అనని తాతయ్య ఎంత కేకలేశాడు. ఏదైనా చేసి ఈ ఇంటి పరిస్థితి మామూలుకొచ్చేలా చెయ్యాలి అంటూ సూదీదారం ఒక పక్కన పెట్టి లేచింది సుజాత. తాతయ్య, అన్నం తిందుగాని రా, నాకు ఆకలిగా లేదు. నాకు ఆకలిగా ఉంది తాతయ్య అంది మెల్లగా వెంకట్రామయ్య దగ్గరికి వెళ్ళి. నువ్వు వెళ్ళి తినమ్మా, నాకు ఆకలి వేయడం లేదు. మీ అమ్మమ్మని కూడా తినేయమను. నా కోసం ఎవరూ కూర్చో అక్కర్లేదు. ఆయనలో కోపం ఇంకా తగ్గలేదని మాటల తీవ్రత చెబుతోంది. నువ్వు తినకుండా అమ్మమ్మ ఎలా తింటుంది? అసలు నీ కోపం అంతా ఎవరి మీద తాతయ్య, నా మీదేనా? వెంకట్రామయ్య పడుకున్న పడక్కుర్చీ కానుకుంటూ అంది. నీ మీద ఎందుకమ్మా కోపం? అదిగో దేశాలు తిరిగొచ్చాడే మీ మామయ్య, వాడు ఆణిముత్యం లాంటి దానివి, నిన్ను కాదంటాడా? ఫారెన్ వెళ్ళొచ్చి ఉద్ధరిస్తాడు అనుకున్నాను. పెద్ద చిన్న విచక్షణ పోయింది. నాకు తెలియకడుగుతాను, మామయ్య అన్న దాంట్లో తప్పేముంది తాతయ్య? తనకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పాడు, అంతేగా. అలా కాక మీ మాట కోసం నన్ను అయిష్టంగా పెళ్లి చేసుకుని ఇద్దరం అస్తమానం కీచులాడుకుంటుంటే నీకు ఆనందంగా ఉంటుందా? అసలైన మామయ్య కాదన్నందుకు నేనేమీ బాధపడటం లేదు. నాకు అన్నయ్య మామయ్యలాగానే ఆపేక్షగా చూసేవాడు. నేను మామయ్యను అన్నయ్యలాగానే భావిస్తున్నాను. నేను ఇక నుంచి మీ కూతుర్నే అనుకోండి తాతయ్య. అమ్మా సుజా, నీకున్న విచక్షణ జ్ఞానం వాడికి లేదు. అదిగో మామయ్య మీద కోపగించుకుంటే నా మీద ఒట్టే. నువ్వు పొద్దున అన్న మాటలకి బాధపడుతూ మామయ్య భోజనం కూడా చేయలేదు. ఏదైనా చిన్న సమస్య వస్తే అందరూ కలిసి కూర్చొని చర్చించుకుంటే పోతుంది. కానీ ఎవరి గదుల్లో వాళ్ళిలా బిగదీసుకుని భోజనాలు మానేస్తే బాగుంటుందా? నీకు తెలియదు సుజా, మీ అమ్మ పోయాక పసికందుగా ఈ ఇంట అడుగు పెట్టావు. ఆనాటి నుంచి నువ్వు మా కోడలుగానే నిశ్చయం అయిపోయింది. నిన్నింత అల్లారు ముద్దుగా పెంచి చూస్తూ చూస్తూ ఏ పైవాడికో ఇచ్చి నిన్ను కట్టబెట్టాలంటే బాధగా ఉంది. నీ మనసు తెలుసుకుని నిన్ను అపురూపంగా చూసుకునేవాడు దొరకాలి. మీ అమ్మ పెళ్లి చేశాక పై సంబంధాలంటే ఒక రకంగా భయంగా ఉంది. నిన్ను పరాయి వారింటికి పంపించాలన్న ఊహే నన్ను బాధ పెడుతోంది. వెంకట్రామయ్య కంఠం బొంగురుపోయింది. ఆయన కళ్ళ ముందర సుజాతను ఎవరికో అప్పగిస్తున్నట్లు కనిపించసాగింది. ఇప్పుడు నా పెళ్లి గురించిన ఆలోచనలు ఎందుకు తాతయ్య? మీకు అన్ని విధాలా నచ్చిన వ్యక్తి దొరికే వరకు తొందర ఎందుకు? సరే పదమ్మా, భోజనం చేద్దాం, రాఘవను కూడా పిలుచుకురా అంటూ కుర్చీలోంచి బద్ధకంగా లేచారు. మామయ్య, తాతయ్య భోజనానికి రమ్మంటున్నాడు. రాఘవ చదువుతున్న పుస్తకం అవ్వకుండానే ముందు ఆయన్ని భోజనం చేయని, మళ్ళీ ఇద్దరం కలిస్తే ఏదో మాట వస్తుంది. ఏమీ రాదు మామయ్య, ముందు నువ్వులే, అలక చాలు గాని. నీ అలక తీర్చడానికి దగ్గరలో మా అత్తయ్య కూడా లేదు. పెద్దగా అనకు సుజా, ఇప్పుడే ఆ విషయం తెలిస్తే నన్ను బయటికి గెంటేస్తారు నాన్న. ఎప్పటికైనా తెలియవలసిందేగా. అదే నాకు భయంగా ఉంది సుజా, ఎలా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా అని. అక్కడికి వెళ్ళాక మెల్లగా ఉత్తరం రాయి. నోటితో చెప్పలేని విషయాలు ఉత్తరాల ద్వారానే తెలియపరచవచ్చు అవతల వ్యక్తికి. తాతయ్య ఉత్తగాలు అరుస్తాడే కానీ నువ్వంటే ఎంతో ప్రేమ. ఆ ప్రేమే అన్నింటినీ క్షమించగలుగుతుంది. ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకునేదానివి. తీరిగ్గా నన్ను తరువాత పొగుడుదువు గాని భోజనానికి రా, నీకిష్టమని అమ్మమ్మ మువ్వబీరకాయ వండింది అంటూ రాఘవని భోజనానికి తీసుకెళ్ళింది సుజాత. ఆ రోజు మొత్తానికి రాజుకున్న అగ్ని ప్రజ్వరిల్లి విలయతాండవం చేయకుండా సుజాత తన చాతుర్యంతో చల్లార్చగలిగింది. కానీ దాని తాలూకు పొగ అందరి మనసుల్లోనూ కొద్ది కొద్దిగా రేగుతూనే ఉంది. రాఘవ ఉద్యోగం ఇంటర్వ్యూ ఉందంటూ బాంబే వెళ్ళిపోయాడు. రాఘవ వచ్చాక మీనాక్షిని పెద్దగా కలుసుకోనే లేదు సుజాత. ఆ రోజు సాయంకాలం గుడికి రమ్మని పాలేరు చేత కబురు పంపింది మీనాక్షికి. గుడి ఆవరణ చాలా విశాలంగా పొగడ చెట్లతోనూ మామిడి తోపులతోనూ నిండి ఉంటుంది. ఒక్క పర్వదినాల్లోనే
తప్పించి గుడికి అట్టే జనం ఎవరూ రారు. గుడి వెనకాల ఉన్న పెంకుటింట్లో పూజారి కుటుంబం కాపురం ఉంటోంది. ఆయనే ఉదయం సాయంకాలం గుడి తలుపులు తెరిచి దేవుడి దగ్గర శుభ్రం చేసి దీపం పెట్టి వెళ్తూ ఉంటారు. సుజాతకెందుకో ఆ గుడి వాతావరణం చాలా నచ్చుతుంది. భగవంతుడి మందిరాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి, అప్పుడే ఎవరికైనా భగవంతుడి మీద దృష్టి కేంద్రీకరించగలరు అనుకుంటుంది. మీనాక్షి ఇంకా రాలేదు. సుజాత పొగడ చెట్టు కింద రాలిన పూలన్నీ ఏరి ఒడిలో పోసుకుంది. ఏమ్మా, నీ స్నేహితురాలు ఇంకా రాలేదా? పూజారి గారు దేవుడి దగ్గర దీపం పెట్టి వెళ్తూ వెళ్తూ సుజాతను పలకరించారు. ఆయన కళ్ళ ముందర ఆడుతూ పాడుతూ పెరిగిన పిల్లలే సుజాత, మీనాక్షిలు. లేదు తాతయ్య, మీనాక్షి ఎప్పుడైనా చెప్పిన టైంకి వచ్చిందా? ఏమిటే నా మీద కంప్లైంట్ చేస్తున్నావు? నీకంటే నువ్వు రాజకుమార్తెవు, నీలాగా నాకెలా కుదురుతుందే? మీరే చెప్పండి తాతయ్య. పూజారి గారు ఇద్దరిని చిరునవ్వుతో చూసి వెనుదిరిగారు. ఇప్పటికి తీరిందన్నమాట. నేనొచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? తెలుస్తూనే ఉంది. నీ ఒడి నిండా చేరిన పొగడ పూలను చూస్తుంటే. మొత్తానికి చాలా ఏరావే. దండ కట్టి మీ మామయ్య మెళ్ళో వేద్దామనా? ఇంకలా ఏడిపించకే. అదేం? సుజాత చిన్నగా జరిగిన సంగతులన్నీ మీనాక్షికి వివరించింది. సుజా, ఎందుకు ఇలా జరిగింది? చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం కదా. వింటే నాకే ఎంతో బాధగా ఉంది. నీకెలా ఉందో? నాకు మామూలుగానే ఉంది అంది అతి ప్రశాంతంగా, పొగడపూలు దారపోగుకి ఎక్కిస్తూ. నమ్మలేను. నిజం. పెళ్లితో ఏర్పడే బంధం కాదు మామయ్యకి నాకు మధ్య ఉన్నది. అందువల్ల నేనేం పోగొట్టుకోలేదు. ఎటొచ్చి మళ్ళీ నాకు పెళ్లి సంబంధాల కోసం తాతయ్య శ్రమపడాలి కాబోలు. మీ మామయ్య మీద నీకేం కోపం లేదా? లేదు. అయినా ఎందుకు? ప్రేమించి మోసం చేయటం. నీ మొహం. మామయ్య ఇప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. తాతయ్యలా, అమ్మమ్మలా, నీలా. మీనాక్షికి సుజాత మాటలు అర్థం కాలేదు. నిన్న మొన్నటి వరకు రాఘవ భార్యగా ఊహించుకున్న సుజాతని ఈనాడు అతనికి ఏమీ కాదనుకుంటే తనకే చేదును మింగినట్లుంది. స్నేహితురాలి గుండె నిబ్బరానికి అబ్బురపడింది మీనాక్షి. ఏమిటి అంత మౌనంగా? ఎదుట ఎవరూ లేనట్లు? సుజాత కళ్ళెత్తి మీనాక్షి వంక చూస్తూ అడిగింది. నీ అంత నిశ్చింతగా నేనుండలేను సుజాత. అలాంటి పరిస్థితే వస్తే నువ్వు ఉత్త నిరాశావాదివి. జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకుని బతకాలంటారు. ఎన్నో పుస్తకాలు చదువుతావు. ఏం తెలుసుకున్నావు? పుస్తకాలు కాలక్షేపం కోసం చదివేవి. అది నా అభిప్రాయం కాదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే ఎన్నో విషయాలు మననం చేసుకుని మనల్ని మనం ధైర్యవంతుల్ని చేసుకోవాలి. మనం నమ్మిన భగవంతుడు మనకు మంచి చేయకపోడు. అందమన్న భవిష్యత్తు ముందు పరిచి ఉందని ఊహించుకుని ఆశాజీవిని నేను. సుజాత కళ్ళు మెరుస్తూ ఉండటం ఆ సంధ్య చీకట్లో కూడా కనిపించింది మీనాక్షికి. స్నేహితురాలి మనస్తత్వం తనకొస్తే బాగుండును అనుకుంటూ లేచింది మీనాక్షి. అప్పుడే లేచావు? చీకటి పడుతుందే. అమ్మ ఒక్కతి తంటాలు పడుతూ ఉంటుంది. లాంతర్లలో చమురు పోయటం దగ్గర నుంచి అమ్మే చూసుకోవాలి. ఇక వెళ్దాం పదా. మున్సిపాలిటీ వాళ్ళ దయ వల్ల అందరి ఇళ్లలో దీపాలు వెలిగాయి, కానీ మీ ఇంట్లో ఇంకా దీపాలు రాకపోవటం ఏమీ బాగోలేదే మీనా. మా ఇంట్లో దీపాలు వెలగాలంటే ఆ భగవంతుడే తలుచుకోవాలి. మానవ ప్రయత్నం ఉండాలిగా. ఇద్దరు చెరొక వైపు చీలిపోయారు ఆ సంధ్య చీకట్లలో. పండగల్లో సందడితో పాటు అందరి మనసుల్లోనూ ఆనందం నింపే పండగ సంక్రాంతి. దాని వైభవం చూడాలంటే పల్లెల్లోనే చూడాలి. మంచు తెరలు విడిపోనీయకుండానే పల్లెపడుచులు లేచి ముగ్గులు పెడుతుంటారు. నల్లని నేల మీద ముత్యాలు ఆరబోసినట్లు వీధంతా వింత వింత ముగ్గులతో పరుచుకుని మనసుల్ని ఆహ్లాదపరుస్తాయి. హరినామ సంకీర్తనలతో పల్లె అంతా తిరిగే హరిదాసులు, సంవత్సరం అంతా పడ్డ కష్టానికి ఫలితం కళ్ళ చూసుకునే రైతాంగం. ఒకరేమిటి, చిన్న పెద్ద, పేదవాళ్ళు ధనవంతులు అందరికీ ఆనందం కలిగించే పండగ. కనుమ పండగ రోజున తమ పొలం చేసిన రైతులకు ధాన్యంతో పాటు సంరంభాలు, వాళ్ళ భార్యల చీరలు మనవరాలి చేత ఇప్పించటం వెంకట్రామయ్యకి ఆనవాయితీ. ఆ ఏడాది ఆయన మనసు అంతగా సంతోషంగా లేకపోయినా ఒక పద్ధతిగా చేస్తున్న దానిని మానుకొని మిగిలిన వాళ్ళని ఎందుకు బాధించటం అనుకొని ఆ ఏడాది కూడా ఎప్పట్లా అందరికీ అన్నీ ఇప్పించారు సుజాత చేత. ఈ తతంగమంతా అయ్యేసరికి అప్పుడే ఉదయం 11 దాటింది. పార్వతమ్మ పండుగ వంటలతో హడావిడిగా ఉంది. కొడుకు వెళ్ళాక ఉద్యోగం దొరికిందన్న విషయం రాశాక ఆమె మనసు కొంత సంతోషంగా ఉంది. ఇద్దరికీ చెరో సంబంధం చూసి ఒకసారే ముడిపెడితే కొంత నిశ్చింతగా ఉండొచ్చు అనుకుని రాజీ పడిందామే. వెంకట్రామయ్య మండువాలో కూర్చొని మునసబుతో పొలం వ్యవహారాలు చర్చిస్తున్నాడు. సుజాత అమ్మమ్మ కోసుకురమ్మన్న పచ్చిమిరపకాయలు ఒడి నిండా నింపుకొని తోటలో నుండి లోపలికి అడుగు పెడుతున్నదల్లా ఒక వ్యక్తి పంచలో అటు ఇటు తచ్చాడుతూ ఉండటం గమనించి ఎవరు కావాలి అంటూ నిలదీసింది.
ఒక్కసారి ఆ వ్యక్తి సుజాతను చూడగానే నువ్వు సుజాతవు కదూ? కళ్ళజోడు వెనక ఆయన కళ్ళు మెరవడం చూసింది సుజాత. ఆమెకు అపరిచిత వ్యక్తి ఏకంగా తనని పేరు పెట్టి పిలవటం ఆశ్చర్యం అనిపించింది. తాతయ్య ఇంట్లో లేడా? సుజాత నుంచి బదులు రాకపోయేసరికి తిరిగి అన్నాడు. ఉన్నారు, రండి లోపలికి అంటూ గబుక్కున లోపలికి పరుగు తీసి వెళ్తూ వెళ్తూ వెంకట్రామయ్య గారి చెవిని ఈ విషయం వేసి వంటింట్లోకి వెళ్ళింది. ఎంతసేపైందే నువ్వు వెళ్ళి? నా తిరగమాత కూడా మాడిపోతోంది అంటూ మనవరాలు తెచ్చిన మిరపకాయలు అందుకుని తొడిమలు తీయసాగింది. సుజాత ఆ వచ్చిన ఆయన ఎవరో అమ్మమ్మని అడుగుదామా వద్దా అని ఆలోచిస్తోంది. ఆ చేత్తో నాకు కాసిన్ని పూలు కోసుకురాకపోయావా? మీ తాతయ్య మడికట్టుకోనా అంటూ ఇప్పటికి 4 సార్లు అడిగారు. మళ్ళీ నా పూజకు ఆలస్యం అవుతుంది అంటూ మిరపకాయలు కడిగి తిరగమాతలో పడేసింది. అవి చిటపటా మోగుతున్నాయి. సుజా, రామారావు వచ్చాడని మీ అమ్మమ్మకు చెప్పు అంటూ మండువాలోంచి లోపలికి ఓ కేక వేశారు. ఏమిటి అంటున్నారు? చిక్కటి చింతపండు రసం తిరగమాతకి వేసిన గిన్నెలో పిసికి వేస్తూ అడిగింది పార్వతమ్మ. ఎవరో రామారావట వచ్చాడని చెప్పంటున్నాడు తాతయ్య. రామారావా? ఏ రామారావు? ఒకవేళ మీ నాన్న కాదు కదా? ఉండు చూసొస్తాను అంటూ సుజాతను తప్పించుకొని బయటకు నడిచారు. మా నాన్న? ఏమంది అమ్మమ్మ? ఆయన బతికున్నాడని తెలుసు కానీ ఆయన ముక్కు మొహం తెలియదు తనకు. ఏనాడు తను చూడటానికి రాని ఆయన హఠాత్తుగా తనెందుకు గుర్తొచ్చిందో. అవునే సుజా, మీ నాన్నే. 20 ఏళ్ళు అయిందేమో చూసి. మనిషి చాలా మారాడు. నేనే గుర్తించలేకపోయాను. కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళిచ్చిరా? నాన్న ఇలా అనుకుంటేనే సుజాత ఉత్సాహం, ఆనందం చప్పును జారిపోయాయి. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్య, మావయ్య తప్ప మరో ఆత్మీయులు ఎవరిని చూసి ఉండకపోవటం వలన సుజాత ప్రపంచం వాళ్ళ చుట్టూ అల్లుకున్నది. అదీగాక తల్లిని పెట్టిన హింసలు, ఆమె పడ్డ మనోవేదన అమ్మమ్మ ద్వారా విని ఉంది సుజాత. తండ్రి అంటే ఆమెకెప్పుడూ సదభిప్రాయం కానీ ఆపేక్ష కానీ లేవు. అబ్బా, నేను వెళ్ళనమ్మమ్మా, పాలెర్నివ్వమను సుజాత అయిష్టంగా మొహం పెట్టి అంది. తప్పమ్మా, అలా అనకూడదు. ఆయన ఎంతైనా మీ నాన్న. ఇంటికొచ్చిన మనిషి ఎంత విరోధి అయినా అవమానపరచకూడదు. ఊరికే నిన్ను చూసిపోదామని వచ్చాడేమో, వెళ్ళిరా. అయితే పార్వతమ్మ ఊహించినట్లు రామారావు ఊరికినే చూసిపోదామని రాలేదని, సుజాతను తనతో తీసుకెళ్దామని వచ్చాడని విని నిర్ఘాంతపోయారు వెంకట్రామయ్య దంపతులు. సుజాతను తీసుకెళ్తావా? ఎందుకేమిందండి? ఏదో విధివశాత్తు ఇలా జరిగింది కానీ సుజాత మా దగ్గర పెరగాల్సిన పిల్ల అంటూ నసిగాడు రామారావు. విధి గురించి నాకు చెప్పకయ్యా కబుర్లు. నేను అడిగింది ఇంత హఠాత్తుగా దాని మీద నీకెందుకింత అభిమానం కలిగిందా అని. మామగారు అంత సూటిగా అడుగుతారనుకోలేదు రామారావు. నేను ఆ అమ్మాయిని చూడటానికి రాలేదన్న మాటే కానీ అదంటే నాకు అభిమానం, ఆపేక్ష లేవా? అభిమానం, ఆపేక్ష నీ నోటి నుండి రావాల్సిన మాటలు కాదయ్యా అవి. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను అష్టకష్టాలు పెట్టినప్పుడు ఏమైందయ్యా నీ ఆపేక్ష? తల్లి లేని పిల్ల అది ఎలా ఉందో ఒక్కసారి తొంగి చూడని నీకు దాని మీద అభిమానం ఉందంటే నమ్ముతానా? ఇన్ని మాటలెందుకు? దాన్ని నీతో పంపను. రేపో మాపో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఏదో వచ్చావుగా, చూసి వెళ్ళు. అది నా స్వంత కూతురు, నాతో పంపను అనే హక్కు మీకు లేదు అన్నాడు చిరాగ్గా మొహం పెడుతూ రామారావు. అల్లుడి పెళుసుతనం తాను మొదటి నుంచి ఎరిగుండటం వలన పెద్దగా బాధపడలేదు. అయినా రాకరాక వచ్చిన అల్లుడిని, అందులోనూ పండగ రోజుల్లో వచ్చిన వాడిని చిన్నబుచ్చి పంపటం మంచిది కాదని, సరే ఆ విషయాలన్నీ భోజనం చేసుకున్నాక మాట్లాడుకుందాం, ముందర లేచి కాళ్ళు కడుక్కో భోంచేద్దాం అన్నాడు వెంకట్రామయ్య గారు. రామారావు ముభావంగానే భోజనం ముగించాడు. పార్వతమ్మ అడిగిన 1-2 ప్రశ్నలకి పొడిపొడిగా సమాధానాలిచ్చాడు. పార్వతమ్మకి కూడా సుజాతను పంపటం ఏమాత్రం ఇష్టం లేదు. అలా అని రగడలు పెంచుకొని సుజాతను బలవంతంగా అతను తీసుకెళ్తే చేసేదేమీ లేదు. సుజాత అప్పుడు శాశ్వతంగా దూరం అవుతుంది. మంచిగా ఉండి ఓ వారం రోజుల పాటు పంపిస్తే సమస్య ఉండదు అనుకుంది పార్వతమ్మ. ఆ విషయమే సుజాతతోనూ భర్తతోనూ చెప్పి బలవంతంగా వారిని ఒప్పించింది. వారం రోజులైనా సుజాత లేకుండా ఆ ఇంటిని ఊహించుకోవాలంటే వెంకట్రామయ్య మనసు ఆవేదనతో సుళ్ళు తిరుగుతోంది. మనమరాలిని ఆరక్షణం చూడకపోయినా తోచని ఆయనకు ఈ వియోగం దుర్భరంగా అనిపించింది. మర్నాడు పొద్దున గాని సుజాతను పంపనని గట్టిగా మామగారు అనటంతో వారింట్లోనే ఉండిపోయాడు రామారావు. సుజాత ఆ రాత్రి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. తనను అడగనే తను పడుకునే గదికి ఎదురుగానే తాతయ్యది. తాతయ్య గదిలో ఇంకా దీపం వెలుగుతూ ఉండడం చూసి సుజాత దుప్పటి తొలగించి లేచి ఆయన గదికి వెళ్ళింది. వెంకట్రామయ్య గారు ఎప్పుడూ పడుకునే పడకుర్చీలో పడుకుని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నారు.
తాతయ్య నువ్వింకా నిద్రపోలేదా? అమ్మా సుజా, నువ్వా? బట్టలు సర్దుకున్నావా? లేదు తాతయ్య, రేపు సర్దుకుంటాలే. వారం రోజుల కోసం ఎన్ని తీసుకువెళ్ళాలి? వారం అన్నమాట ఒత్తి పలికింది. వారం కంటే ఎక్కువ ఉండను అన్నట్లుగా స్ఫురించేలా. పిచ్చి తల్లి, నువ్వు మమ్మల్ని విడిచి వారం రోజులైనా ఉంటావంటే చాలా దిగులుగా ఉంది. చిన్నప్పటి నుంచి ఈ గుండెల మీద పెరిగావు. నిన్ను పెళ్లి చేసి అత్తగారింటికి పంపేటప్పుడు ఇంకెంత బాధగా ఉంటుందో. సుజాత గట్టిగా నిరాకరించైనా ఈ ప్రయాణం తప్పించుకోవాలని ఉంది. మరీ మొండికేస్తే అమ్మమ్మ బాధపడుతుందేమో అని ఆలోచిస్తోంది. ఈ మధ్య మీ సంగీతం మాస్టారు వస్తున్నట్లు లేడు? లేదు తాతయ్య, ఆయన 2-3 రోజుల నుంచి రావటం లేదు. కూతురికి సంబంధం కుదిరి పెళ్లి చేయాలి, డబ్బు కోసం ఎవరినైనా అప్పడగాలి అని అన్నారు ఆ మధ్య. బహుశా ఆ పని మీద తిరుగుతున్నారేమో. ఆ విషయం నాకు తెలియదమ్మా. నాకు తెలిసి ఉంటే ఆ డబ్బు నేనే ఇచ్చేవాడిని కదా. తాతయ్య ఉదారుగుణం తెలియంది కాదు సుజాతకు. మాస్టర్ సంగతి తాతయ్యకి ఇదివరకే చెప్పాల్సింది. తనే పొరపాటు చేసింది. మెల్లగా మీనాక్షి సంగతి కూడా తాతయ్యకు చెప్పాలి. తాతయ్య తలుచుకుంటే మీనాక్షి పెళ్ళి తప్పక చేయగలరు. నిద్ర రాకపోతే ఏదైనా వాయించి వినిపిస్తావా సుజా? చాలా రోజులైందమ్మా నీ సంగీతం విని. అలాగే తాతయ్య. సుజాత వీణను తెచ్చుకొని కూర్చుంది. తాతయ్యకు ఇష్టమైన రాగం వాయించడం మొదలుపెట్టింది. మనసు తేలిగ్గా హాయిగా అనిపించింది వెంకట్రామయ్య గారికి. గానంలో లీనమైపోయి మరికొద్దిసేపులోనే నిద్రలోకి జారిపోయాడు. రామారావు తెనాలిలో ఓ చిన్న ఎలిమెంటరీ స్కూల్లో తెలుగు టీచర్. మొదటి భార్య సరస్వతి చనిపోయాక ఏడాది తిరగకుండానే కామాక్షిని పెళ్లి చేసుకున్నాడు. కామాక్షి సరస్వతిలా నోరు లేంది కాదు, తెలివిగలది. ఇంట్లో అడుగు పెడుతూనే ఆ ఇంటి పరిస్థితులు గ్రహించింది. ఆ అత్త ఆడపడుచుల ఆజ్ఞలను ఆదిలోనే బంద్ చేసింది. భర్త తల్లిని సమర్థించకుండా తన చెప్పు చేతల్లో పెట్టుకుంది. తల్లి మాటలు విని సరస్వతిని పోగొట్టుకున్న రామారావు కామాక్షిని కూడా వదులుకోవడానికి ఇష్టపడక భార్యాదాసుడైనాడు. తల్లిని చెల్లెల్ని భార్య ఎంత హీనంగా చూసినా గమనించినట్లు ఉండిపోయేవాడు. తల్లి పోరు పడలేక చెల్లెలికి పెళ్లి చేసి బాధ్యత వదులుచుకున్నాడు. కొడుకు కోడలు తనని ఏమాత్రం గౌరవించకపోవటం, ఇంట్లో రాను రాను కామాక్షి ఆధిపత్యం పెరిగిపోవటం, రామారావు తల్లికి గిట్టకపోయినా నోరు మూసుకొని పడి ఉండాల్సి వచ్చింది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ కామాక్షి గయ్యాళితనం పెరుగుతోంది తప్పించి తగ్గటం లేదు. తల్లి ఈ బాధపడలేక తొందరగా పోయింది అనుకునేవాడు రామారావు. దానికి తోడు 5 మగపిల్లలు. ఎప్పుడు చూసినా ఇల్లు కిష్కిందలా ఉండేది. రామారావు ఇంటికి రావాలంటేనే బెంగ కలిగేది. మానసిక ఆనందం కోసం పేకాటకు అలవాటు పడ్డాడు. భర్త పేకాట వ్యసనంలో ఉన్న కొంచెం ఆస్తిని తగలపెట్టడం కామాక్షి భరించలేకపోయింది. మంచి ముహూర్తాన ఆస్తంతా కామాక్షి తన పేర రాయించుకుంది. దాంతో రామారావుకి ఉన్న కాస్త గౌరవం పోయి ఇంట్లో బయట కూడా హీనంగా చూడబడుతున్నాడు. ఇదిలా ఉండగా కామాక్షి బుర్రలో కొత్తగా కళ్ళు విప్పింది ఇంకొక ఊహ. పిల్లలు పెరుగుతున్న కొద్దీ చాకిరీ పెరుగుతోంది. అత్తగారు ఉన్నప్పుడు సగం చాకిరీ ఆమె చూసుకునేది. డబ్బు పెట్టినా అన్నీ దిద్దుకుపోయే పని మనుషులు దొరకటం లేదు. పోనీ ఏ ఊళ్ళోనో ఉందట ఆ చవితి పిల్ల. ఇప్పటికీ ఈ డైరీ బాగానే ఎదిగుంటుంది, పిలిపించుకుంటే సరిపోతుంది. అటు సవితి పిల్లను చూసిందన్న పేరు వస్తుంది, ఇటు ఈ చాకిరీ తప్పుతుందనుకుంది కామాక్షి. కొంతమందికి ఆలోచనలు బుర్రలో పుట్టనే కూడదు. పుట్టాక అవి నెరవేరే వరకు నిద్రపోరు. కామాక్షి ఆ జాతికి చెందిందే. భార్య ఆలోచన విన రామారావుకి చాలా కోపం వచ్చింది. ఎక్కడో హాయిగా పెరుగుతున్న దాన్ని ఈ రొంపిలోకి లాగటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే కామాక్షి పట్టుదల సడలించలేదు. భార్య మొండితనానికి ఏనాడో తలవంచిన రామారావు దీనికి తల ఊపాడు. సుజాత రైల్లో ఓ మూల ఒదిగి కూర్చుంది. కానీ పెదవి విప్పి తండ్రితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తనేదో వనవాసానికి వెళ్తున్నట్లుంది, కానీ ఆమెకు పుట్టింటికి వెళ్తున్నట్లు లేనే లేదు. రామారావు మధ్య మధ్య సోడా తాగుతావా, కాఫీ కావాలా, ఆకలేస్తోందా అంటూ పలకరించినా అన్నింటికీ ఊహు అని అడ్డంగా తల తిప్పింది. రామారావు మనసులో చాలా దిగులు పడ్డాడు. తన జీవితంలో అన్ని పొరపాట్లే చేశాడు. చివరికి ఈ పొరపాటు కూడా భగవంతుడు తన చేత చేయిస్తున్నాడు. కన్న కూతుర్ని తీసుకెళ్లి చివరకు ఆ కసాయిదానికి అప్పగిస్తున్నాడు తను. అమ్మా సుజా, నన్ను క్షమించు అని మనసులో అనుకున్నాడు. సుజాత బాగా ఊహ తెలిసాక ఏ ఊరు వెళ్ళలేదు. ఆ పెళ్ళ విడిచి తెనాలి చూడగానే చాలా మహానగరంలా అనిపించింది. హడావిడిగా తిరిగే రిక్షాలు, కిక్కిరిసిన రోడ్లు, రోడ్డుకి ఇరుపక్కల బారులు తీరిన షోరూమ్సు. సుజాత రిక్షా నుండి తలవంచి వింతగా చూస్తోంది. రిక్షా ఇంటికి చేరటమే తెలియలేదు ఆమెకు. కాంపౌండ్ వాల్ లేని ఓ పాత పెంకుటిల్లు దగ్గర ఆగింది రిక్షా. తండ్రిని చూడగానే బిలబిలమంటూ వచ్చి చుట్టూ మూగారు పిల్లలు.
ఎవ్వరికి సవ్యమైన దుస్తులు లేవు. ఒకడికి ముక్కు కారుతోంది, మరొకరికి లాగు జారిపోతోంది, ఇంకొకడికి చొక్కాయే లేదు. వీళ్ళంతా నీ తమ్ముళ్ళమ్మా అంటూ సుజాతను పరిచయం చేశాడు రామారావు. సుజాత బలవంతంగా నవ్వి ఊరుకుంది. ఇల్లు కూడా ఇంచుమించు చిన్న అరణ్యంలానే ఉంది. ఇల్లు చూడటానికి పెద్దదిగానే ఉన్నా ఎక్కడా శుభ్రత కానీ తీరు కానీ కనిపించలేదు. పిల్లలు ఆటలాడుకొని విరగ్గొట్టిన బొమ్మల దగ్గర నుంచి వాళ్ళు కట్టుకునే బట్టల వరకు ఇల్లంతా పరుచుకొని అసహ్యంగా ఉన్నాయి. రామ్మ, సుజా, లోపలికి రా, మీ పిన్ని లోపలెక్కడో ఉంటుంది, పిలుస్తానుండు అంటుండగానే తన లావుపాటి శరీరాన్ని జాడించుకుంటూ కామాక్షి రానే వచ్చింది. ఏమిటి, నిన్ననే వస్తానన్నారుగా, మామగారి మర్యాదలు మిమ్మల్ని కదలనివ్వలేదా? కంచులా మోగుతున్న కంఠం విని ఊయల్లో ఉన్న పసివాడు క్యారుమన్నాడు. మీ పిన్ని పరిచయం అయిందనిపించాడు రామారావు. అమ్మాయిని తీసుకొచ్చావా? కామాక్షి మొహం 1000 క్యాండిల్స్ బల్బులా వెలిగింది. అంతలోనే సుజాత మరి ఇంత అపరంజి బొమ్మలా ఉంటుందని ఊహించుకొని కామాక్షికి ఆమెను చూడగానే మొహం చిన్నబోయింది. మనసులో రగులుతున్న ఈర్ష్యను పైకి కనిపించకుండా దాచుకుంది. రారా, నీ పేరు సుజాత కాబోలు అంటూ చాలా ఆప్యాయంగా ఆహ్వానించింది. సుజాతకు ఆ రాత్రి నిద్ర పట్టేలా అనిపించలేదు. చుట్టూ విడిచిన బట్టలు, చుట్టలు, పుస్తకాలు, వాటి మధ్య కాస్త చోటు చేసుకుని తను తెచ్చుకున్న బెడ్షీట్ పరుచుకొని తల కింద చేపెట్టుకుని పడుకుంది. హఠాత్తుగా ఆమెకు తన ఇల్లు గుర్తుకొచ్చింది. తన గది ఎంత శుభ్రంగా ఉంచుకుంటుంది. గోడ మీద తనకిష్టమైన రాధాకృష్ణుల పాలరాతి బొమ్మ, దాని ఎదురుగా చక్కని రంగుల కలయికతో వేసిన ల్యాండ్షేప్ పెయింటింగ్, గుమ్మాలకు తను ఎంబ్రాయిడరీ చేసిన కర్టన్స్, గోడకు ఫ్రేమ్ చేసిన అల్మరా నిండా తను పోగు చేసిన మహనీయుల చరిత్రలు, నవలలు. సుజాత ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకొని వదిలింది. మళ్ళీ వారం రోజుల తర్వాత తన ఇంట్లో హాయిగా నిద్రపోయేది. తాతయ్య బండి ఎక్కే ముందు మరీ తండ్రితో చెప్పటం వింది తను. ఏమిటో, నువ్వు మరీ మొండికేస్తున్నావని పంపిస్తున్నాను, కానీ సుజాతను పంపటం నాకేమాత్రం ఇష్టం లేదు. వారం అంటే వారం రోజుల్లోనే పంపేసేయాలి. తన తల నిమురుతూ, సుజా, వెళ్ళగానే ఉత్తరం రాయి, మీ నాన్నే స్వయంగా వచ్చి దింపుతానన్నాడు. ఒకవేళ ఆయన వల్ల కాకపోతే మన గుమాస్తా వీరయ్యని పంపిస్తాను, వచ్చేసేయి. తాతయ్య మాటలే నెమరు వేసుకుంటూ బలవంతంగా కళ్ళు మూసుకుంది సుజాత. కథ కొనసాగుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లోనూ శుభాలు నింపాలని కోరుకుంటూ మీ శ్రీ.